హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నారనుకుంటున్నాను. సారీ ఫర్ ద లేట్ వీడియో. మా సమ్మర్ హాలిడేస్ అంతా ఎలా స్పెండ్ చేశాము అనే ఒక స్మాల్ వ్లాగ్ లాగా చేశాను. చూడండి, పొద్దున్నే లెగుస్తూనే వీళ్ళు ఇలా గ్రూప్స్ ఫామ్ చేసుకుంటున్నారు. ఇక అలాగా నలుగురు కాసేపు గ్రూప్స్గా కాసేపు కలిసి అలా రోజంతా ఆడుతూనే ఉంటారనమాట. మధ్యాహ్నం అయితే కంపల్సరీ ఆవకాయ పచ్చడితో తిన్నారు. సమ్మరు వేడి చేస్తుందన్నా కూడా ఏం కాదులే కొత్త ఆవకాయ అని చెప్పి మేము అలా ఇచ్చేసాము, తిన్నారు. తర్వాత ఈవినింగ్ అయితే ఇంకా చక్కగా పూలు పెట్టించుకొని అత్తయ్య చేసినవన్నీ కొద్దిగా ఎవరికి నచ్చితే వాళ్ళు తినేసి ఇలా ఈవినింగ్ బయట ఆడుకుంటారు. ఆఫ్టర్నూన్ టైం మాత్రం బయటికి రావడానికి కూడా భయపడ్డామండి. వేసుకొని రూమ్లో కూర్చోవడమే అనమాట. సో ఇక మేము వెళ్ళిన రోజుకే అత్తయ్య రెడీగా ఉన్నారు ఆవకాయ పచ్చడి పెట్టడానికి. బట్ ఇంకా మేము వచ్చామని వీడియో తీసుకుంటానని ఆగారు. ఇది మా ఇంటి ఎదురుగా ఉన్న చెట్టు. వాళ్ళని అడిగి వాళ్ళకి కొంచెం పచ్చడి పెట్టి మాకు కొంచెం పెట్టారనమాట. ఇవి ముక్కలు తనే కట్ చేశారు కత్తిపీటతో, బయట కొట్టించుకు రాలేదు. తనకు అలవాటే అనమాట. ఇలా మెంతిపిండి, ఆవపిండి, చిన్నులపాయలు, ఉప్పు, కారం, నూనె, ఇంతేనండి. నిజంగా ఇంత ఈజీగా ఆవకాయ పచ్చడి పెట్టడం అని అనిపిస్తుంది. కాకపోతే ప్రాపర్గా కొలతలతో పెడితేనే అది ఆ టేస్ట్ వస్తుంది అనమాట. ఆ కొలతలు ఒక్కటి తెలుసుకుంటే చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చు. ఇలా వాళ్ళకేమో పెద్ద బౌల్లో, మాకు కొద్దిగా చిన్న బౌల్లో కలిపేశారు. ఎంతకి? మానకి ముక్కలకి అరసాలు ఉప్పు, అరసాల కారం, అరగద్ద మెంతిపిండి, అరగద్ద ఆవపిండి, పాలకు సరిపోయింది. నూనె సరిపోయారు. నూనె అర కేజీ మానకి. అలా రాగానే ఆవకాయ పచ్చడి కూడా పెట్టించేసుకున్నాము. సో ఈవినింగ్స్ చాలా బాగుంటుంది వెదర్ సమ్మర్లో. సో ఇలా ఈవినింగ్ సన్సెట్ ఎంజాయ్ చేస్తూ మా జాజి పూలు, మల్లెపూలు అన్నీ కోసుకొని చక్కగా మాల కట్టి పిల్లలకి పెడుతుంటే ఆ సాటిస్ఫాక్షనే వేరు కదా. మనం పెంచుకున్న మొక్కలు చక్కగా పూలు పోస్తూ దట్స్ హ్యాపీ అనమాట. నేనైతే చాలా హ్యాపీ. ఇక అలా ఈవినింగ్ మోస్ట్లీ ఇది మా డ్యూటీ. నిద్ర లేచి కాస్త అలా వచ్చిన తర్వాత ఈ పని చేయడం అనమాట. అండ్ బ్యూటిఫుల్ సన్సెట్స్ అనమాట. ఎంత బాగున్నాయంటే వాటిని ఎంజాయ్ చేస్తూ అక్కడ కనీసం ఒక గంట స్పెండ్ చేసేవాళ్ళము. తర్వాత ఇది మల్లెపూల సేవ అంటారు. కొండపాటూరు తిరునాళ్ళు జరిగినప్పుడు మాకు వేరే పని ఉండి వెళ్ళిపోయాము, పిల్లల్ని అత్తయ్య దగ్గర వదిలిపెట్టి. సో అత్తయ్య వాళ్ళని తీసుకొని వెళ్ళింది అక్కడ మల్లెపూల సేవ రోజు. బాగా పూజ చేసుకొని వచ్చారు నానమ్మ, మనవడు, మనవరాలు. ఇక ఆ తర్వాత వాళ్ళ కజిన్స్ కూడా వచ్చేసారనమాట. ఇక నలుగురు సందడి మామూలు కాదు. వాళ్ళ అల్లరి, వాళ్ళు చేసే పనులు అసలు రియల్లీ బాగానే ఎంజాయ్ చేశారు. అలానే ఉండాలి అనిపించింది నాకైతే. నలుగురు ప్రాపర్గా ఒక ఇయర్లో మొత్తం వాళ్ళు ఎక్కువ స్పెండ్ చేసిన టైం ఏది అంటే ఇదే అనమాట. హాలిడేస్ ఎక్కువ రోజులు ఉంటాయి కాబట్టి ఒకే ప్లేస్లో ఉండి బాగా చక్కగా ఆడుకోవచ్చు, గొడవలు పడవచ్చు, కలిసిపోవచ్చు, లైక్ అడ్జస్ట్మెంట్ నేర్చుకోవచ్చు పిల్లలు. సో నాకు బాగా అనిపించింది. అండ్ ఇది వాళ్ళ కోసము మామయ్య కోసం చేశారు. యాక్చువల్లీ బాగా కాల్షియం ఉంటుంది ఈ ఉండల్లో. సో పిల్లలకి అలా మంచిది అని చెప్పి చేశారు. ఇలా బెల్లం తరుగుతుంది అత్తయ్య. ఇక అందరు వచ్చేసారు, వరుసన కూర్చున్నారనమాట బెల్లం కోసం. తలా ఒక ముక్క ఇచ్చింది, ఎంజాయ్ చేసి తినేశారు. ఇదైతే నువ్వులు, పల్లీలు, బెల్లం, ఫ్లాక్స్ సీడ్స్ ఇలా అన్నీ కూడా ఎక్కువ కాల్షియం ఉండేవి. ఎందుకంటే పెద్దవాళ్ళకి ఇలా ఉండలు చేసుకొని తింటే మోకాళ్ళ నొప్పులు ఏమైనా ఉంటే అవి కొంచెం రిలీఫ్ వస్తుంది, తగ్గుతుందంట. అందుకని చెప్పి మామయ్య గారు ఇలా తింటూ ఉన్నారు. ఇంకా పిల్లలు కూడా ఉన్నారు కదా అని కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేశారు. వాళ్ళకి కాల్షియం మంచిదే కదా బోన్స్ గ్రోత్ కోసం అని.
సో ఇంకొంచెం ఎక్కువ బెల్లం వేసి చేశారు. మామయ్యకి అయితే అంత బెల్లం వేయదనమాట. పిల్లలు కదా, వాళ్ళు కొంచెం చేతి తగులుతుందేమో నువ్వులు అని కొంచెం ఎక్కువ బెల్లం వేసి బాగా టేస్టీగా చేశారనమాట. వాళ్ళేమో ఫస్ట్ 2 డేస్ మాకు నచ్చినాయి, బాగున్నాయి అని చెప్పి ఎంజాయ్ చేసేసారు. ఇక ఆ తర్వాత మెల్లగా తగ్గించేశారు. అండ్ సరే వీళ్ళు తినట్లేదు కదా, వీళ్ళ కోసం మళ్ళీ ఇంకా ఏదైనా చేద్దామని చెప్పి పల్లీలతో చిక్కీలాగా చేస్తే వాళ్ళు వచ్చి కాదు మాకు ఉండలుగా కావాలి అంటే మళ్ళీ దాన్ని తీసి అన్నీ ఉండలు చేసేసామన్నమాట. సో ఇవే కాదు, ఇవి నేను క్యాప్చర్ చేసినవి, క్యాప్చర్ చేయకుండా చాలానే చేసి పెట్టారు. అప్పాలు, చెక్కలు, చెక్క పకోడీలు, బూందీ, మిఠాయి, ఇట్లా అసలు వాళ్ళు అడగాలి కానీ అన్నీ చేసి పెడతారనమాట అత్తయ్య. ఇంక ఇదేంటంటే శనగలండి, మాకు పండుతాయి పొలంలో. చూపించాను కదా శనగలు, అవి చేలు, సో అవి పండినవి ఎలా మిల్క్ వెళ్ళకుండా ఇంట్లోనే ప్రాసెస్ చేస్తారు అనే దానికోసం చూపించాను. యాక్చువల్లీ మేము వచ్చేటప్పటికే అత్తయ్య వాటిని తిరగలతో బద్దలుగా చేసేసి ఉంచారనమాట. సో అది నేను క్యాప్చర్ చేయలేకపోయాను. ఇంకా అలా చేసిన వాటిని రోట్లో వేసి నలగొట్టి జల్లెడ పడతారు. ఆ జల్లెడ పట్టిన పొట్టు కూడా వేస్ట్ చేయరండి, అది గేదెలకి పెట్టేస్తారు బలం అంట. ఇక ఇలా చూడండి అన్ని డిఫరెంట్ వెరైటీస్ అత్తయ్య చేస్తూ ఉన్నారు. మేము ఫుల్గా తింటూ ఎంజాయ్ చేసాము. రకరకాలు తను ఇక పిల్లలందరూ ఉంటే ఆనందం కదా, చేసి పెడుతూనే ఉంటుంది. చేశారు, మేము బాగా తిని బాగా వెయిట్ పుట్ ఆన్ అయిపోయాము కూడా. సో ఇక్కడికి వచ్చినాక మళ్ళీ వర్కౌట్స్ స్టార్ట్ చేసేసాము. సో దట్ ఆ గెయిన్ అయిన వెయిట్ అంతా కొద్దిగా లూజ్ అవుదామని. ఇలా ఇంకా వంకాయ అయితే అలా కాల్చుకున్నాక ఈ క్యారెట్ ఫ్రై లాగా చేసి అందులో కలిపేస్తారు, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఓటింగ్ డే రోజు. రోజు అందరం కలిసి ఫ్యామిలీతో అలా ఒక పిక్ దిగాము, అందరం ఓటేసి వచ్చాము అని చెప్పడానికి. అండ్ ఓటింగ్ అయిపోయింది, రిజల్ట్ కూడా వచ్చింది. వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ ఫర్ ద రిజల్ట్. అండ్ నెక్స్ట్ డే ఇలా బీచ్కి వెళ్ళిపోయాము. బీచ్లో యాక్చువల్లీ మేము ఫస్ట్ టైం వెళ్ళినప్పటికన్నా ఇప్పుడు చాలా చేంజెస్ ఉన్నాయన్నమాట. లైక్ షెల్టర్స్ ఉన్నాయి, హార్స్ రైడింగ్ అని, బైక్ రైడింగ్, ఇలా అన్నీ ఉన్నాయి. అంటే బట్ అది ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాదులేండి, యూ హ్యావ్ టు పే. సో బీచ్ అయితే చాలా ఎంజాయ్ చేశారు. వాళ్ళ హ్యాపీనెస్ తెలుస్తుంది కదా వాళ్ళ ఫేస్లోనే. అడుగుతూ ఉన్నారు, లాస్ట్ టైం వెళ్ళాం కాబట్టి ఈసారి కూడా వెళ్ళాలి, అందరూ ఉన్నాం కదా కలిసి, అందుకని వెళ్దాం అని అడుగుతుంటే ఇంక సరే అని ఎలక్షన్ తర్వాత రోజు ఇంకా ఇలా వెళ్ళిపోయాము. క్యామెల్ రైడ్ కూడా ఉందండి, నైస్. పిల్లలు ఎక్కుదామన్న ఇంట్రెస్ట్ ఉంది, కానీ వాళ్ళకి ఎక్కువ వాటర్లో ఆడుకోవడమే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించారు. ఫస్ట్ థింగ్ వాటర్లో ఆడాలి, ఇవన్నీ కూడా వాళ్ళకి నెక్స్ట్ అనిపించేసినాయి అనమాట. సో దే ఎంజాయ్డ్ సో మచ్ థరోలీ. ఎంత అంటే వాళ్ళ హ్యాపీనెస్ అనేది కనిపిస్తుంది. మాకు పిల్లల కోసం ఇలా టైం స్పెండ్ చేయడం చాలా బాగా అనిపించింది. సముద్రం చూడండి ఎంత బాగుంది కదా. మనకి తెలుసు అది వాటర్ డర్టీగా ఉంటుంది, పొల్యూటెడ్ అవుతుంది అని చెప్పి, బట్ స్టిల్ అయినా కూడా వీ లవ్ టు ఎంజాయ్ ఇట్ కదా. దట్ ఈస్ నేచర్ అండి, అంతే. మనకి అలా సముద్రము అలలు చూడగానే ఒక తెలియని పీస్ ఆఫ్ మైండ్, హ్యాపీనెస్ వస్తుంది. ఐ డోంట్ నో ఎంతమందికి అలా ఉంటుందో, బట్ ఐ ఫీల్ దాట్. సో ఇలా పిల్లలు కూడా చాలా ఎక్కువ ఎంజాయ్ చేశారు. ఫన్ అనిపించింది వాళ్ళని. ఆల్వేస్ వాళ్ళు వీడియోస్ అవి ఇవి చూస్తూ ఉంటారు కదా, అదే కదా మేము శాండ్ క్యాజిల్స్ చేయాలి, వాళ్ళ ఇంట్రెస్ట్ అంతా చూపించారనమాట. జయదేవ్ అయితే నేను స్విమ్ చేయాలి, నాకు స్విమ్మింగ్ కావాలి అని అడిగారు. బట్ ఇక్కడ రాదమ్మా స్విమ్మింగ్ చేయలేము, నేర్చుకుందు కానీ అని చెప్తే నేను చెయ్యాలని ఉంది అన్నాడు. సో ఇంకా అందుకని అట్లా పట్టుకుంటే వాడు ఏదో చేతులు కాళ్ళు కదిలిస్తూ ఉన్నాడనమాట. లైక్ హీ ఎంజాయ్డ్ థరోలీ అని చెప్పొచ్చు. జంపింగ్లు అసలు రామంటారే, ఎంతసేపు ఉన్నా అక్కడే స్పెండ్ చేయాలి అని చెప్తా ఉన్నారు. బట్ స్టిల్ ఎలాగో ఒక 2-3 అవర్స్ తర్వాత బయటికి తీసుకురాగలిగాము. అదంతా నేను పెట్టలేను కాబట్టి కొన్ని మూమెంట్స్ అలా షేర్ చేశాను మీతో. ఇది చాలా హ్యాపీ అనిపించింది. దే ఎంజాయ్డ్ అ లాట్. ఇది వీళ్ళకి మంచి టైం ఫర్ లెర్నింగ్ అనమాట. సమ్మర్లోనే స్కూల్లో కన్నా ఎక్కువ నేర్చుకుంటారు, బయట తిరుగుతారు, ఎక్కువ మందితో కలుస్తారు, ఫ్రెండ్స్ ఫ్యామిలీతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు, డిఫరెంట్ థింగ్స్ చూస్తారు. కాబట్టి వాళ్ళ
ఎక్స్పోజర్ ఇంకా మారుతుంది. అండ్ సో దే లెర్న్ మోర్, లైక్ అడ్జస్ట్మెంట్ అవ్వడము, లేదా కలిసిపోవడము, ఫ్రెండ్షిప్స్ ఎలా చేసుకుంటారు, లైక్ డిఫరెంట్ థింగ్స్. ఇప్పుడు వాటర్ ఉన్నాయి, దే కెన్ హ్యాండిల్ ద వాటర్, ఇలా భయం లేకుండా కొన్ని పనులు చేయగలుగుతారు. సో అట్లా మంచి లెర్నింగ్ టైం సమ్మర్ అనేది వాళ్ళకి. సో వాట్ ఐ ఫెల్ట్ ఈస్ దాట్ తర్వాత ఇక సమ్మర్లో మనం తాటి ముంజలు అనేవి మెయిన్. తాటి ముంజలు, మామిడికాయలు అస్సలు వదలం కదా, దొరికేది ఒక్క సీజన్లో. సో ఎందుకు వదిలిపెట్టాలి చెప్పండి. అందుకని ఆ రోజు వేరే పని మీద వెళ్తే కనిపించినాయి, ఇంకా చక్కగా తెచ్చేసాము. నాకు తెలిసి గుర్తుండి డజన్ వచ్చి 50 రూపీస్ తీసుకున్నారనుకుంటా. సో ఓకే ఫైన్, నాకేమీ అంత పెద్ద కాస్ట్ పెట్టామనిపించలేదు. ఎందుకంటే ఒక చిన్న చిప్స్ ప్యాకెటే 4 ఉంటాయేమో అందులో. అది ఎంత కాస్ట్ ఉంటుంది చూడండి. సో సమ్మర్లో సీజనల్ ఫ్రూట్గా దొరికి హెల్దీ అనే దానికోసం కొద్దిగా స్పెండ్ చేసైనా తినొచ్చు అనిపించింది. సో వాట్ డూ యూ సే, మీరేమంటారు? మనకి ఎప్పుడో ఒకసారి దొరికే ఫ్రూట్ కదా, కొంచెం స్పెండ్ చేయొచ్చు. నైస్, అవునా? అసలు దాని టేస్ట్ ఇంకా వేరే ఫ్రూట్ దేనికి రాదు. చక్కగా అందులోంచి వాటర్ వస్తాయి కదా, వాటి కోసం ఎక్కువ ఎదురు చూస్తాం అనమాట. నెక్స్ట్ ఇది మేము కొండపాటూరు తిరునాళ్ళ రోజు వెళ్ళడం కుదరలేదు కాబట్టి దర్శనం చేసి వద్దాము అని చెప్పి వెళ్ళాము. మా పక్క ఊరి కావడంతో ఇలా పొలాల్లో రోడ్లో వెళ్ళిపోయామన్నమాట. అదే పంటలు ఉంటే కుదరదు ఇలా వెళ్ళటం, చుట్టూ తిరిగి వెళ్ళాలి. ఇది టెంపుల్ చాలా బాగుంటుంది. అండ్ రీసెంట్గానే తిరునాళ్ళు జరిగింది కాబట్టి అక్కడ అంతా కూడా అదే అట్మాస్ఫియర్ ఉంటుందన్నమాట. అందరూ ఇంకా వస్తూనే ఉంటారు దర్శనం చేసుకోవడానికి. కుదిరిన వాళ్ళు, ఆ రోజు రావడం కుదిరిన వాళ్ళు అలా వచ్చేస్తూ ఉంటారనమాట. జోసియాకి అన్నప్రాసం చేసింది కూడా ఇక్కడే అనమాట. అమ్మవారు ఇక్కడ స్వయంగా వెలిశారు. అక్కడ పసుపు ఆకారంలో ఉన్నది అమ్మవారు వెలిసిన విగ్రహం, వెనకాల పెట్టిన విగ్రహం అనమాట. చాలా బాగా నమ్ముతారు, ఎందుకంటే స్వయంగా వెలిసారు అమ్మవారు అక్కడ. సో చాలా నమ్ముతారనమాట. అందరం కొబ్బరికాయలు కొట్టాము పిల్లలతో సహా. అత్తయ్యకు మంచిది కొట్టాలి అని చెప్పి వాళ్ళకు కూడా తీసుకుంది. బట్ వాళ్ళు ఎలా కొడతారు, మనమే కొట్టి వాళ్ళు కొట్టారని ఫీల్ అవ్వాలన్నమాట. ఓకే, ఇక ఈవినింగ్ వచ్చేటప్పటికి వర్షం స్టార్ట్ అయిపోయింది. ఒక 2-3 డేస్ అదే వెదర్ అనమాట. సో హాట్ సమ్మర్లో చాలా రిలీఫ్గా అనిపించింది ఆ 2-3 డేస్ వర్షానికే. సో అది కూడా, ఆ అట్మాస్ఫియర్ కూడా ఎంజాయ్ చేసేసాము. లైక్ వర్షం అనగానే మనకి గుర్తొచ్చేవి బజ్జీలు, పునుగులు ఇవే కదా. సో ఇంట్లో దోసపిండి ఉంది, ఇంకా అత్తయ్య అలా పునుగులు వేసేసారు. ములగ చెట్టు ఉంది కాబట్టి కోసుకొచ్చి ములక్కాయలతో సాంబార్ పెట్టించుకున్నాము. ఇట్లా ఎంజాయ్ చేసామన్నమాట. ఇవేమో మళ్ళీ నేను కాయలు కొనుక్కొని వచ్చి పెట్టించుకున్నాను ఇక్కడికి తీసుకొచ్చుకోవడానికి అని చెప్పి మళ్ళీ పెట్టించుకొని తెచ్చుకున్నాము. ఈ వీడియో జయదేవ్ తీసాడండి, ఆడుకుంటూ వాళ్ళు క్యాప్చర్ చేసుకున్నారు. సో బాగుంది కదా అని పెట్టాను. దే హ్యాడ్ లాట్ ఆఫ్ టైం, చాలా ఎంజాయ్ చేశారు. సో ఇవన్నీ మిస్ అవుతారు, మళ్ళీ మేము వచ్చేస్తున్నాం కాబట్టి. సో వీఆర్ బ్యాక్. వచ్చేటప్పటికి మొక్కలు ఇలా ఉన్నాయన్నమాట, అన్నీ పాడైపోయినాయి. జస్ట్ ఒక మల్లె మొక్క, మనీ ప్లాంట్, ఇది కరివేపాకు మొక్క, ఇవి మాత్రమే ఉన్నాయన్నమాట. మిగతావన్నీ కూడా పాడైపోయినాయి. ఎందుకు ఉన్నాయి అది కూడా, ఆ 2 కూడా అంటే అవి 2 కూడా ట్యాప్ కింద పెట్టొచ్చామండి. స్లోగా 1 డ్రాప్ పడుతూ ఎక్కడ పాసిబుల్ ఉందో అక్కడ పెట్టేసి వచ్చాము. ఇక తర్వాత వచ్చినాక ఇవన్నిటిని మళ్ళీ అలా క్లీన్ చేసేసి మనీ ప్లాంట్ని కూడా ఇలా కట్ చేసేసి మొత్తం అంతా ఎక్స్ట్రాస్ ఇలా పెట్టుకున్నాను బాటిల్స్లో. బాగుంటుంది, మళ్ళీ గ్రోత్ వస్తుంది కాబట్టి మనం చక్కగా మళ్ళీ స్ప్రెడ్ చేసుకోవచ్చు. యా ఫర్గాట్, ఇది కూడా ఉంది. ఇది స్నేక్ ప్లాంట్, దీనికి ఎక్కువ వాటర్ అవసరం లేదు కాబట్టి ఇది సర్వైవ్ అయింది. ఇంకా ఇంటి నుంచి వస్తూ తులసి మొక్క తెచ్చుకున్నాను. ఎలాగో ఎన్ని రోజులు ఉన్నాం కాబట్టి మొక్కలు ఉండవు అనేది నాకు తెలుసు కాబట్టి ఇంక ఇంటి దగ్గర నుంచి వస్తూ తెచ్చుకొని నాటుకున్నాను అనమాట. చాలా హ్యాపీ అనిపించింది. ఒక మంచి పని చేశాను, మర్చిపోకుండా తెచ్చుకోగలిగాను అనిపించింది. అదొక సాటిస్ఫాక్షన్. ఇక తర్వాత రోజు అంతా క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఇక మొక్కల పని చూద్దామని చెప్పి వచ్చి వాటిని కూడా సెట్ చేసాము. ఇవి వంకాయ విత్తనాలు ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాను. ఇక పాలకూర, తోటకూర, వంకాయలు, గోంగూర, బెండకాయ విత్తనాలు ఉన్నాయి, అవి వేసాను. ఇట్లా ఇంతవరకు కూరగాయలు నా దగ్గర ఉన్న వాటిని వేసాను అనమాట. ఇక చూడాలి నెక్స్ట్ మళ్ళీ ఏం చేద్దాము అని.
మొత్తం అంతా లైక్ రీస్టార్ట్ అన్నట్లే అనమాట. అన్నీ లేవు కాబట్టి ఇక మళ్ళీ ఐ హ్యావ్ టు స్టార్ట్ ఫ్రమ్ ద బిగినింగ్ అన్నట్టే ఉంది. సో వేశాను. ఏవేవి వస్తాయి లేదు నాకు గుర్తులేదు, తోటకూర వస్తుందా రాదా అనేది నాకు ఒక డౌట్ ఉంది, బట్ స్టిల్ అయినా వేశాను. సో అలా ఉందండి మా సమ్మర్ ట్రిప్ అనేది. ఎంజాయ్ చేశారు సమ్మర్ వెకేషన్ మొత్తం పిల్లలు. వాళ్ళకి ఫ్యామిలీ బాండింగ్, మనకి కజిన్స్ ఎవరెవరు ఉన్నారు అవన్నీ కూడా తెలుస్తాయి అన్నమాట. సమ్మర్ టైంలో అన్న వాళ్ళని కొంచెం అలా ఫ్యామిలీకి దగ్గర చేస్తే ఏంటంటే నెక్స్ట్ జనరేషన్స్కి మన ఫ్యామిలీ ఎవరు, మన చుట్టాలు ఎవరు ఇవేవి తెలియవు అనమాట. ఎందుకంటే సిటీస్లో ఉంటున్నారు, వాళ్ళ చదువు వాళ్ళ వరకే, అంటే ఫ్యామిలీ అంటే అమ్మా నాన్న సిస్టర్స్ బ్రదర్స్ అంతవరకే అన్నట్టు అయిపోతుంది. కాబట్టి అలా కాకుండా చక్కగా వాళ్ళని కొంచెం ఫ్యామిలీలో మిగతా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరున్నారు, చుట్టాలు ఎవరెవరు అని వాళ్ళని ఈ సమ్మర్లో కొంచెం అలా తిప్పాలి కూడాను. మేము అలానే చేసాము, బట్ అవన్నీ క్యాప్చర్ చేయడం కుదరదు కాబట్టి చేయలేకపోయాను. ఎక్కువ టైం పిల్లలతోనే స్పెండ్ చేయడం వల్ల నేను ఎన్ని రోజులు వీడియో చేయడం కూడా నాకు కుదరలేదు. డోంట్ మైండ్. మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.